ఓడిపోయింది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. ఇక బాజీ గారు, బీజేపీ హర్యానా విజయాన్ని నిజంగా ఊహించిందా? వాస్తవానికి అయితే చాలా వరకు ఈ ఎగ్జిట్ పోల్స్ తర్వాత హర్యానాలో పోలింగ్ కి సంబంధించి అంతా అయిన తర్వాత చాలా వరకు భయాందోళనలో ఉండింది అని చాలా మంది అంటా ఉన్నారు. మీరేమంటారు? తర్వాత జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడారు. అసలు హర్యానాలో మీరు ఎక్స్పెక్ట్ చేశారా? బాజీ గారు మీ మైక్ మ్యూట్ లో ఉందండి. బాజీ గారు మీ మైక్ మ్యూట్ లో ఉంది. నమస్కారం అండి. మీతో పాటు పెద్దలైనటువంటి కోటేశ్వరరావు గారికి, శ్రీరామ్ గారికి, తులసిరెడ్డి గారికి, అందరూ విమర్శలు కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తాను. సార్, ఒకటి హర్యానాలో వారు చెప్పారు, కోటేశ్వరరావు గారు చెప్పేటువంటి మాట వాస్తవం. ఎగ్జిట్ పోల్ శాస్త్రీయం కాదనేటువంటి లెక్క, ఎగ్జిట్ పోల్ బేస్ అయ్యి చేసేటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పనికొచ్చేవి కాదు. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి జేజేపీ జననాయక జనతా పార్టీ కానీ, అదే ఇందులో నుంచి వచ్చిందో ఐఎన్ఎల్డీ కానీ, ఇవాళ ప్రజలు అక్కడ ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీల యొక్క ఆలోచన సరళి నుంచి ప్రజలు బయటకు వచ్చినటువంటి స్థితి కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏమంటామంటే 2 సార్లు భారతీయ జనతా పార్టీ ఎదుట 2014లో సాధించినటువంటి విజయం కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి మళ్ళీ 2019లో వచ్చినటువంటి విజయం కానీ, ఈ రోజు వచ్చినటువంటి విజయం కానీ, ఈ హ్యాట్రిక్ విజయానికి భారతీయ జనతా పార్టీ ఏ రాజకీయ పార్టీకైనా సరే ఎన్నికలే గీటు రావాలి. ఆ ఎన్నికలు ఇచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు వారితో పాటు ఉన్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి ఇవాళ నచ్చలేనటువంటి పాలన, అవినీతి రహితమైనటువంటి పాలన అక్కడ అందించాలన్నటువంటి చేసినటువంటి కానీ అభివృద్ధితో కూడినటువంటి ప్రజల సంక్షేమాన్ని విస్మరించకుండా చేసిన ఫలితంగా ఇప్పుడు 3వసారి కూడా అధికారం దక్కినటువంటి వాతావరణం. ఇక్కడ 2 రాజకీయ పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ పోటాపోటీగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా జాట్ వర్గాలు వెళ్ళిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఓడిపోతుందని, లేకపోతే రైతుల యొక్క ఉద్యమం జరిగింది కాబట్టి రైతు ఉద్యమాన్ని దెబ్బకొట్టారు కాబట్టి అది జరిగిందని, ఇది జరిగిందని, రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పోద్దని, అదేవిధంగా అగ్నివీడి పథకాలు ప్రతి చోట ఇవాళ ప్రతి కుటుంబంలో కూడా మిలిటరీలో ఉన్నటువంటి సందర్భంలో వారు కూడా అగ్నివీడి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకత ఉందని, ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి ప్రచారాన్ని బలంగా చేయగలిగారు. కానీ ఇవన్నీ మాటలు గాల్లో తెలిపినటువంటి స్థితిలో ఈ రోజున హర్యానాలో తీసుకున్నటువంటి లెక్క ఏదైతే ఉందో దీన్ని మేము పూర్తిగా ఆస్వాదించేటువంటి పరిస్థితి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కట్టుబడి చేసినటువంటి పరిపాలన ఏదైతే దానికి ప్రజలు కూడా ఇచ్చినటువంటి పూర్తి తీర్పు ఇది రేపటి ఎన్నికలకి కాదండి. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఏ రకంగా అయితే హర్యానాలో వాతావరణాన్ని అనుకూలంగా చేజిక్చుకోగలిగిందో భారతీయ జనతా పార్టీ ఈ రోజున కూడా చేజిక్చుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడంటే మనం గతంలో ఫస్ట్ లో 14లో 55 సీట్లు తెచ్చుకున్నటువంటి వైన అప్పుడు జేజేపీ ఉన్నటువంటి 10 సీట్లతో చేసినటువంటి కూటమి కానీ, లేకపోతే 2019లో చేసినటువంటి 40 సీట్లు తోడు మళ్ళీ అప్పుడు వచ్చినటువంటి 5 సీట్లు ఇండిపెండెంట్లు కలుపుకొని చేసినటువంటి పాలన భిన్నంగా ఈ రోజున 50 సీట్లు ఇచ్చినటువంటి ప్రజల యొక్క ఆలోచన సరళిని మేము పూర్తిగా ఆశ్రయిస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఆనందదాయకమైనటువంటి విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కాదండి. విధానం ప్రజలకు నచ్చితే ప్రజలు దాన్ని ఖచ్చితంగా ఆమోదిస్తారు, వెనకాల నుండి అండగా నిలబడతారనే దానికి ఇది ఒక సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నానండి. బట్ సేమ్ టైం జమ్మూ సబ్జెక్ట్ నేను మాట్లాడాల్సిన ముందు మీరు నాకు టైం ఇస్తే దాని గురించి మాట్లాడతాను. మాట్లాడండి, అదే అడగబోతా ఉన్నా నేను కూడా. జమ్మూ కాశ్మీర్ విషయంలో మరి ఏం జరిగింది? ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎందుకు చతికిల పడినట్టు? చతికిలేం పడలేదండి. అక్కడ జమ్మూలో 20 సంవత్సరాల క్రితం ఎంత ఎన్ని ఓట్లు వచ్చినాయో ఇప్పుడు కూడా అన్నీ వచ్చినాయండి. జమ్మూలో మా బలం ఎక్కడా తగ్గలేదండి. జమ్మూలో కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టి అక్కడ ఉన్నటువంటి ముస్లింయేతరుల యొక్క ఓటును చీల్చాలని చెప్పి చేసినటువంటి ప్రయోగంలో 1-2 సీట్లు తప్ప 29 సీట్లు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ. అక్కడ 32 సీట్లు రావాలండి మా లెక్క ప్రకారం. 29 సీట్లు సాధించి ఖచ్చితంగా మా అంచనాన్ని ఎక్కడ తలగిందులు కాకుండా చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక కశ్మీర్ వెళ్ళేటటువంటి మాట లెక్క చెప్తా ఉన్నాడు. ఈ దేశం కశ్మీరు ఈ దేశంలో అంతర్భాగం అని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో కశ్మీర్ అనేది అంతర్భాగం కాదు, ఇది పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రాంతం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, దానికి సపోర్ట్ చేసినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ కి, దానికి సపోర్ట్ చేసినటువంటి సిపిఎం కి కల్పించినటువంటి మెజార్టీ 49 అండి. ఇక ఏంటంటే ఉగ్రవాదులు అంటే ఎవరు? ఉగ్రవాదులు అంటే పక్క దేశం నుంచి వచ్చి ఈ దేశంలో బాంబులు పెట్టి ఈ దేశంలో నాశనం చేసి ఈ దేశంలో కిడ్నాపులు చేసి ఈ దేశంలో ప్రజల్ని నానా రకాలుగా నానా బాధలు పెట్టి ఎక్కడెక్కడ చంపేవాళ్ళు ఉగ్రవాదులు. మరి భారతీయ జనతా పార్టీ ఏ దేశంలోకి వెళ్ళి చంపిందని ఉగ్రవాదులు అని చెప్పిన అక్కడ ఓట్లు లేకుండా పోతారు. మతవాదులు అంటే ఎవరు? నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటి పార్టీ ముస్లింలకు సంబంధించినటువంటి మత పార్టీ కాదండి, జాతీయవాదమైనటువంటి పార్టీ, దేశం మొత్తం బాగుండాలని కోరుకునేటువంటి పార్టీ. ఆ విషయాన్ని కమ్యూనిస్ట్ పార్టీలు గమనించినాయండి. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు గమనించి నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకున్నాయండి. వీళ్ళు పొత్తు పెట్టుకోగానే మతవాదులు కాస్త సెక్యులరిస్ట్ అయిపోతారండి. ఈ దేశంలో పాకిస్తాన్ అనేది
మనకి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నటువంటి తీరు జరిగినటువంటి పరిస్థితిలో అనేక మార్లు కాంగ్రెస్ హయాం నుంచి భారతీయ జనతా పార్టీ హయాం వరకు కూడా ఈ దురాక్రమణ కోసం ఈ దేశం మీద దండయాత్ర చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి సైనికులు అనేక మందిని బలిదానం తీసుకున్నటువంటి పాకిస్తాన్ సైనికులు కానీ చైనా సైనికులు కానీ వీళ్ళందరూ కూడా ఈ దేశం మీద దండయాత్ర వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ మంచి వాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ దేశభక్తులు, ఈ భారతదేశంలో ఉండి వాళ్ళు ఆ దేశానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఉగ్రవాదులు కాదు, మంచి వాళ్ళు, దేశ మతవాదులు కాదు, సెక్యులరిస్టులు, ఏర్పాటువాదులు కూడా కాదండి. ఏర్పాటువాదం అంటే ఈ కాశ్మీర్ ని భారతదేశంలో కలుపుకోవడం అంటే ఏర్పాటువాదం అంటాడు. కాశ్మీర్ ని తీసుకెళ్లి పాకిస్తాన్కి అప్పచెబితే అది ఏర్పాటువాదం కాదంటాడు. ఇది సరికొత్త నినాదం మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. కశ్మీర్ లోయలో ముస్లింల యొక్క మనసుని భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పేరు మీద గెలుచుకోలేకపోయిందనేది వాస్తవం అయితే, కశ్మీర్ లోయలో అల్లకొల్లైనటువంటి కశ్మీర్ ని ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చి అక్కడ శాంతి వనాలు తలాలు పూషించి అక్కడ కశ్మీర్కి అనేక మంది యాత్రికులు వెళ్ళేటువంటి పరిస్థితి కల్పించడం కానీ, బ్రహ్మాండమైనటువంటి రోడ్లు వేసే పరిస్థితి కానీ, ఆసుపత్రులు ఇచ్చేటువంటి పరిస్థితి కానీ, యువత గతంలో లాగా ఉగ్రవాదులు పంచలు చేరి రాళ్లు విసిరి మన దేశ సైనికులను చంపేటువంటి పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి వైద్యం కానీ, అది మన అంతర్భాగం. ఈ భరతమాత శిఖరాలు ఉన్నటువంటి ఒక మణికిరీటం లాంటిది కశ్మీర్ అనేది. ఆనాడు నెహ్రూ గారు చేసినటువంటి తప్పు నుంచి 370 ఆర్టికల్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ గులాం నబీ ఆజాద్ గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడినటువంటి తీరుతెన్న తర్వాత ఆయన లాంటి ఒక నాయకుడు కూడా బయటకు వెళ్ళిపోయినటువంటి కాంగ్రెస్ వ్యతిరేకించి బయటకు వెళ్ళినటువంటి తీరుతెన్నులు కూడా మనం చూసేటువంటి పరిస్థితి. ఇవాళ కశ్మీర్ మా కుటుంబానికి చెందాలని చెప్పని ఫరూక్ అబ్దుల్లా, షేక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా వాళ్ళ కుటుంబం పరిపాలించాలని కోరుకుంటున్నటువంటి కశ్మీర్ చూస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, అక్కడ సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అది వారసత్వాల పార్టీ కాదు. కశ్మీర్ అనేది మన దేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం, అది మన ప్రాంతంలో ఉండాలని కోరుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మధ్యలో జరిగినటువంటి ఎన్నిక అది. ఇక్కడ జమ్మూలో లోయలో ఉన్నటువంటి పండితులు కానీ, జమ్మూలో ఉన్నటువంటి ఎవరైతే ముస్లిం మిత్రులు కానీ భారతీయ జనతా పార్టీకి చక్కగా ఉన్నారండి, ఏ ఇబ్బంది లేదు. వాళ్ళు ఉన్నటువంటి వాతావరణం వాళ్ళకు ఉన్నటువంటి పని జరిగింది. కాంగ్రెస్ అనేటువంటి పావులు వాడినటువంటి కశ్మీర్ లోయలో నేషనల్ కాన్ఫరెన్స్ వాడినటువంటి విధానంలో ఓటింగ్ శాతం తగ్గుండొచ్చు కాక, కానీ అధికారాన్ని దక్కించకపోతే